మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమం. మర్రిపాడు మండలంలోని అన్ని పాఠశాలల్లోని మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమాన్ని మర్రిపాడు మండల అభివృద్ధి కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ, విద్యార్థులకు పరిశుభ్రమైన, రుచికరమైన పౌష్టికాహారం అందించడం తదితర అంశాలను మండల రీసోర్స్ పర్సన్ రాజేంద్ర కుమార్ వివరించడం జరిగింది. ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి 2 ధనలక్ష్మి మాట్లాడుతూ, పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు అన్ని పోషకాలు అందేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మధ్యాహ్న భోజన కార్మిక సంఘ సిఐటియు యూనియన్ నాయకులు రత్నయ్య మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక భోజన కార్మికులకు ₹1 కూడా పెంచలేదన్నారు. కానీ రోజుకొక మెనూ పెంచడం, రాగిజావ చేపించడం చేసిందన్నారు. పిల్లలకు మంచి ఆహారమే పెడుతోంది, కానీ అది వండి పెట్టే కార్మికులకు మొండి చేయి చూపించిందన్నారు. ఇకనైనా వచ్చే ప్రభుత్వం భోజన కార్మికుల నష్టాన్ని గుర్తించి పిల్లలకు ఇచ్చే మెనూ ఛార్జీలు పెంచాలని, కనీస వేతనం ఇవ్వాలని, గ్యాస్ ప్రభుత్వమే సప్లై చేయాలని, నెల నెలా సక్రమంగా బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి నెల భోజన కార్మికులతో సమావేశం ఏర్పాటు చేయాలని, సమావేశం ఏర్పాటు చేస్తే కార్మికుల సమస్యలు తెలుస్తాయన్నారు. అధికారికంగా సూచనలు, సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అనేక గ్రామాల్లో వంట చేసే కార్మికులు బియ్యం డీలర్ల వద్ద నుండి బాడుగ పెట్టి తోలుకు వెళ్తున్న గోనె సంచులు మాకే ఇవ్వాలని ఒత్తిడి చేసి తీసుకుంటున్నారని తెలియజేశారు. దీనికి ఎంఈఓ గారు వెంటనే స్పందించి ఇంతవరకు ఆ విషయం మా దృష్టికి తీసుకురాలేదన్నారు. ఇక మీదట ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకుంటామని, ఏ గ్రామాల్లో ఇలా చేస్తున్నారో మాకు తెలియచేయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని పాఠశాలల మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు, సీఎంఆర్టీలు కస్తూరయ్య, తిరుపతయ్య, పట్టాభి, శ్రీనివాసులు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.